అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అగ్ని ప్రాకారమైన ఆశ్చర్యకరుడు. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగాను ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆ ఆశ్చర్యకరుల్లో ఉన్న 1000 ఆత్మీయ సత్యాలను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆశ్చర్యకరుల్లో ఆయన అగ్ని ప్రాకారముగా ఉండే దేవుడు. ఈ మాట ఎలా ఆశ్చర్యం? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. ఆయన అగ్నిదేవుడు. అదే ఒక ఆశ్చర్యం. ఆ అగ్నిదేవుడు ఎలా ఉంటానంటున్నాడంటే అగ్ని ప్రాకారముగా. ఈ మాట అసలు ఏ సందర్భంలో చెప్పబడింది అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాస్తవంగా జకర్యా ప్రవక్తల కాలంలో ఇజ్రాయిల్ బబులోను చెర నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఇజ్రాయిల్ జనాంగం చెరలోకి వెళ్ళింది, బబులోను చెరలోకి వెళ్ళింది. కొంతకాలం వాళ్ళు చెరలో ఉన్నారు. చెర నుంచి వాళ్ళు బయటికి వచ్చారు, యెరూషలేమునకు తిరిగి వచ్చారు. యెరూషలేము నుంచి తిరిగి వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళి ఇజ్రాయిల్ జనాంగము మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఒక రోజు ఒక గంట కాదు కదా, కొన్ని సంవత్సరాలు వాళ్ళు వెళ్ళి చెరలోకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళుంటున్న నగరం, వాళ్ళుంటున్న ప్రాంతం, వాళ్ళుంటున్న ప్రదేశం, వాళ్ళుంటున్న గృహాలు శిథిలావస్థలో ఉన్నాయి. అంటే పడిపోయే స్థితిలో, సరిగా లేని స్థితిలో. ఇప్పుడు మనం కూడా ఏదైనా గృహం ఊరికి వెళ్ళి ఒక వారం 10 రోజులు రాకపోతే ఇల్లంతా దుమ్ము పట్టిపోతుంటుంది. మరి కొన్ని సంవత్సరాల పాటు ఇజ్రాయిల్ జనాంగం బబులోను చెరలోనికి వెళ్ళింది, తిరిగి యెరూషలేమునకు తిరిగి వచ్చింది. నగరం, పట్టణం ఉన్న గృహాలన్నీ శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి, గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి. ప్రజలు భయపడుతున్నారు, ఇక్కడ మేము ఎలా ఉండగలం, ఇక్కడ మాకు సేఫ్టీ ఎలా, ఇక్కడ మాకు రక్షణ ఎలా, ఇక్కడ మా ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇక్కడ మాకు నివాసం ఎలా ఉంటుంది, ఎండకు మేము ఎలా ఉండాలి, వానకు మేము ఎలా ఉండాలి, చలికి మేము ఎలా ఉండాలి, ప్రాకారాలు లేవే, శత్రువుల ద్వారా మేము ఎలా ఉండాలి, క్రూర జంతువుల ద్వారా మేము ఎలా ఉండాలి, శిథిలావస్థలో ఉంది, గోడలు కూలిపోయి ఉన్నాయి, ప్రజలు భయపడుతున్నారు. ఈ సమయంలో అగ్నిదేవుడైన యేసు ప్రభువారు జకర్యా ద్వారా ఇజ్రాయిల్ జనాంగాన్ని ధైర్యం చేస్తున్నారు, ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నానంటే, నేను దాని చుట్టూ, మీరుంటున్న ప్రాంతము చుట్టూ అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను. ఇంకా అగ్ని ప్రాకారంగా ఉంటే ఏమి లోపలికి రాగలం? ఏ శత్రువు రాగలడు? ఏ జంతువు రాగలదు? ఏ మనుషుడు రాగలడు? ఏ ఆయుధం రాగలదు? ఏమీ రాలేదు. ఏ పేపర్ ముక్క కూడా రాలేదు. వస్తే కాలి మసి అయిపోతుంది. అది ఈ లోకములో అగ్ని అయితేనే అలా కాలిపోతుందంటే, ఇంకా దేవుడు అగ్ని ప్రాకారముగా వచ్చుంటే ఇంకా బూడిద కూడా మిగలదేమో. ఆ విధంగా జకర్యాతో దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఓ జకర్యా, వెళ్ళి నా ప్రజలకు చెప్పు, వాళ్ళకి ధైర్యం చెప్పు, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో కట్టుకునే గోడలు, ఈ లోకంలో కట్టుకునే కోటలు, ఈ లోకంలో కట్టుకునే సేఫ్టీ, సురక్షితంగా ఉండే కాపుదలకు సంబంధించిన వాటి మీద కాదు. నేను చెప్తున్నాను, నేనే ఒక ప్రాకారంగా ఉంటాను. ప్రాకారం అంటే నగరాన్ని కాపాడే గోడల్ని ప్రాకారాలు అంటారు. ఇంకా అగ్ని అంటే దేవుడే తన ప్రజలకు రక్షణ గోడ, అగ్ని గోడ. శత్రువులు దేవుని అనుమతి లేకుండా ఆయన ప్రజలకి ఎవ్వరు ఏమి హాని చేయలేరు. అది క్రూర జంతువులైనా, శత్రువులైనా, ఆయుధాలైనా, ఏదైనా, ప్రకృతి అయినా. ఇది దేవుని యొక్క నిరంతర కాపుదల, ఇది దేవుని యొక్క భరోసా, ఇది దేవుని యొక్క గ్యారంటీ, ఇది దేవుడు మనకిస్తున్న ఆధారం. ఒకసారి చరిత్రలోకి వెళ్తే, ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి బయలుదేరి
పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంకు ప్రయాణమవుతున్న సందర్భంలో నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. అగ్ని స్తంభముగా ఆయన తన ప్రజలకు ఉండిన దేవుడు. ఆయన వాళ్ళని రక్షించాడు. వారి మధ్య నివాసి అయి ఉన్నాడు. కేవలం బయట నుండి కాపాడే దేవుడు కాదు, అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్పిన దేవుడు. దేవుని సన్నిధి వారి మధ్య ఉంటుంది. ఆయన వారిని నడిపిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వాళ్ళకి శాంతిని అనుగ్రహిస్తాడు, వాళ్ళకి బలం ఇస్తాడు అని దేవుడు జకర్యా ద్వారా ఇజ్రాయెల్ జనాంగానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు వాక్యం ఉంటున్నాం. మనకు కూడా మన కాపుదల ఎవరు? ఆనాడైతే బబులోని చెరలో నుంచి వచ్చిన ఇజ్రాయెల్ జనాంగానికి వాళ్ళు భయపడుతూ ఉంటే, ప్రాకారపు గోడలు కూలిపోయినాయి అని భయపడుతూ ఉంటే, దేవుడైతే జకర్యా ద్వారా తెలియచేస్తున్నాడు, భయపడద్దు, నేను అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు. మరి ఈ ఉదయకాలం మందు క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనకు దేవుడిస్తున్న ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక గ్యారంటీ, ఒక ఆధారం, ఒక కాపుదల, దేవుడు బయట నుండివే కాకుండా మనతోనే, ఆయన ఎక్కడో దూరంగా ఉండి మాత్రమే కాకుండా మనతోనే ఉండి మనల్ని రక్షిస్తున్న ఒక గొప్ప ఆదరణతో కూడిన వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా. ఆనాడు జకర్యాకి ఎవరు చెప్తున్నాడు? ప్రాకారం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, భయపడద్దు అని చెప్పు జకర్యా అని దేవుడు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మనకేం చెప్తున్నాడు తెలుసా? అసలు నీలోనే నేను ఉంటాను, వాళ్ళకన్నా అగ్ని ప్రాకారముగా వాళ్ళ పట్టణము చుట్టూ నేను ఉంటానేమో, కానీ క్రొత్త నిబంధన విశ్వాసులకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప బలం, ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప భరోసా, ఒక గొప్ప ఆధారం, ఒక గొప్ప అండ ఏంటి అంటే, ప్రాకారంగా నీ ఊరు చుట్టూ ఉంటా, నీ సంఘం చుట్టూ ఉంటా, నీ ఇంటి చుట్టూ ఉంటా, నీ దేశం చుట్టూ ఉంటా కాదు, అసలు నీలోనే నేను ఉంటా, నీలోనే నేను. మీలో ఆత్మ నివసించుతున్నది. పరిశుద్ధాత్మను మనకు కాపుదలుగా ఇచ్చాడు. ఆనాడు అగ్ని ప్రాకారంగా ఉండిన దేవుడు ఆయన మనలోనే ఉన్నాడు. ఆయన మనకు రక్షణ ప్రాకారం, ఆయన మన మధ్య నివసించే ప్రాకారం, ఆయన మనలో ఉండే ప్రాకారం, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఇంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం మందు, మరి ఇది నిజంగా ఆశ్చర్యమే కదా. ఒక దేవుడు ఆనాడు అగ్ని ప్రాకారంగా ఉండటం ఆశ్చర్యం. ఈనాడు ఒక దేవుడు ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి ఆయన నమ్ముకుంట ద్వారా నిష్ప్రయోజకులమైన మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఏ అర్హత లేని మనల్ని, ఏ మంచి లేని మనల్లో ఆయన నివాసం చేయటం నిజంగా ఇదొక ఆశ్చర్యం. అందుకే అగ్ని ప్రాకారమైన ఆశ్చర్యకరుని ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా అగ్ని ప్రాకారమైన ఆశ్చర్యకరుడు, అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.